హాయ్, మీ ప్రకాశం పిల్ల వచ్చేసింది మళ్ళీ మీకోసం. వావ్, చూడ్డానికి ఎమ్మీగా ఉంది కదా. చికెన్ క్యాలీఫ్లవర్తో ఇవాళ కర్రీ చేశాను అనమాట. అది మీకు కూడా షేర్ చేశాను చూడండి. ఒక కుండ పెట్టుకొని అందులో అల్లం పేస్ట్ వేసాను, ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అయితే అల్లం వెల్లుల్లి రెడ్గా అయిన తర్వాత చికెను, ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టిన తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత నేను టమాటా వేసాను. టమాటా ఎప్పుడు కూడా చికెన్లో తక్కువ వేసుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది. అయితే చూసారా, నీళ్ళు వేయకుండా కూడా నీళ్ళు అయితే ఎన్ని ఊరినాయో. తర్వాత వచ్చేసి గసగసాలు, కొబ్బరి, పుచ్చపప్పు వేసినటువంటి పేస్ట్ అనమాట అది. ఇది వేయడం వల్ల చికెన్ కర్రీ ఇంకా చాలా 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 రెస్టారెంట్ ఫ్లేవర్లో ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే కొన్ని వాటర్ వేసాను, ఎందుకంటే ఈ క్యాలీఫ్లవర్ కూడా ఉడకాలి కదా. మరి క్యాలీఫ్లవర్ ఎప్పుడు కూడా చికెన్ సగం బాయిల్ అయిన తర్వాతనే క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. ముందే వేస్తే అది ఏంటంటే తొందరగా బాయిల్ అవుతుంది, కాబట్టి మనము చికెన్ హాఫ్ ఉడికిన తర్వాత వేసుకుంటేనే మంచిది. అయితే ఇది బాగా ఉడికిన తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా వేసాను నేను. చూసారా, మన కుండ కిందికి దించేసిన తర్వాత కూడా ఉడుకుతూ ఉంది కూర, పైకి నూనె తేలుతుంది కదా. అంటే మన కర్రీ కంప్లీట్. మీరు కూడా ట్రై చేసి ఎలా